తొలి ఏకాదశి పండుగనే మనము శయన ఏకాదశి అని కూడా అంటాము. అలాగే పేలాల పండగ అని కూడా అంటాము. ఈ తొలి ఏకాదశి రోజు ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా మనం ఇంట్లో పూజించుకోవచ్చు అని ఈ వీడియోలో అయితే చూద్దాము. మనం ఈ రోజు పీఠం పెట్టుకోవాలా, లేకపోతే పూజా రూమ్లోనే ఈ పూజ చేసుకోవాలా, ఎటువంటి ప్రసాదాలు పెట్టుకోవాలి, ఈ స్వామిని ఏ టైంలో పూజించుకోవాలి, వేటితో పూజించాలి, ఇలాంటి డౌట్లన్నీ వస్తుంటాయి కదా. ఈ సంవత్సరం తొలి ఏకాదశి పండుగ జూలై 25వ తేదీ శనివారం రోజు వస్తుంది. శనివారం ఏకాదశి తిథితో రావడం చాలా విశేషమైన రోజుగా చెప్తారు. అయితే మనం ఆ రోజు స్వామిని ఎలా పూజించుకోవచ్చు అంటే, మనం రోజు మన పూజా మందిరంలో నిత్య పూజ చేసుకుంటాం కదా. స్వామి అమ్మవార్ల ఫోటోకి పూలు పెట్టుకొని, అలాగే దీపం వెలిగించుకొని, అగరబత్తీలు వెలిగించుకొని, మనం ఏదైతే నైవేద్యం పెట్టగలమో ఆ నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా చేసుకున్నా పర్లేదు. ఈరోజు విశేషమైన రోజు కాబట్టి స్వామివారి ముందు పిండి దీపం వెలిగించుకొని, అలాగే ఈరోజు పండగ రోజు పేలాల పిండి ప్రసాదంగా పెట్టాలి అని చెప్తారు. పేలాల పిండి ప్రసాదంగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మన పూజా మందిరంలో. అయితే పూజా మందిరంలో కాకుండా సపరేట్గా పీఠం పెట్టి చేసుకునే వాళ్ళకైతే ముందుగా ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ పూజను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. పీఠం పెట్టి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందుగా మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్ని నీట్గా క్లీన్ చేసుకొని, అక్కడైతే ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన పీఠం పెట్టుకోవాలి. పీఠం మీద మనం స్వామివారి శంకు, చక్రము, నామము, అలాగే పద్మం ముగ్గులు వేసుకొని, ముగ్గులో పసుపు కుంకుమలు అయితే వేసుకొని అలంకరించుకోవాలి. ఇప్పుడు పీఠం పైన స్వామివారి ఫోటో ఒక్కటే పెట్టకూడదండి. మనం స్వామిని పూజించిన అమ్మని కూడా పూజించాలి, అమ్మవారిని పూజించిన స్వామిని కూడా కలిపి పూజించాలి. ఇద్దరిని కలిపి పూజించినప్పుడే ఆ పూజా ఫలితం అనేది మనకు వస్తుంది. ఇప్పుడు పూజలో మనం ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ అమ్మవార్లు కలిసి ఉన్న ఫోటో కానీ, లేదా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు కలిసి ఉన్న ఫోటో కానీ పెట్టుకోవచ్చు. పూజలో స్వామి అమ్మవార్ల ఫోటో పెట్టుకున్న తర్వాత స్వామివారి ఫోటోకి అయితే మనము పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ పూజలో స్వామివారికి తులసి మాల సమర్పించుకుంటే చాలా మంచిదండి. మీకు వీలైతే తులసి మాలను కూడా స్వామికి సమర్పించుకోవచ్చు. తరువాత ఏ పూజకైనా ఏ వ్రతానికైనా మొదట మనం పూజించేది ఆ విఘ్నేశ్వరుని కాబట్టి పసుపుతో మనము విఘ్నేశ్వరుని అయితే చేసుకోవాలి. పసుపుతో విఘ్నేశ్వరుని చేసేటప్పుడు ఎవరమైతే పూజ చేస్తున్నామో వాళ్ళ బొటని వేలు కంటే చిన్నగా ఉండేలాగా పసుపు విఘ్నేశ్వరుని అయితే మనం చేసుకోవాలండి. ముందుగా మనం ఆ విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేయాలి. స్వామివారికి ముందుగా కుంకుమతో బొట్లు, అలాగే చందనం, పసుపుతో అలంకరించుకున్న తర్వాత స్వామికి పువ్వులు పెట్టుకోవాలి. దీపం చూపించాలి విఘ్నేశ్వరుడికి, అలాగే ధూపం చూపించాలి. తరువాత విఘ్నేశ్వరుడికి మనం ఒక చిన్న బెల్లం ముక్క కానీ, అరటిపండు కానీ, మీ దగ్గర ఏ ప్రసాదం ఉంటే ఆ ప్రసాదం స్వామివారికి నైవేద్యంగా నివేదించాలి. తరువాత స్వామివారికి మన చేతిలోకి కొన్ని అక్షతలు తీసుకొని, స్వామి నేను చేసుకోబోతున్నటువంటి ఈ పూజలో ఎటువంటి ఆటంకము రాకుండా మొదటి నుంచి చివరి వరకు నేను ఎలా అయితే అనుకుంటున్నానో అదే విధంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకునేలాగా చూడయ్యా అని చెప్పి ఆ అక్షతలు అయితే స్వామి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. తరువాత విఘ్నేశ్వరుడికి మనమైతే మంగళహారతిని ఇవ్వాలి. మంగళహారతి ఇచ్చిన తర్వాత స్వామి దగ్గర ఉన్నటువంటి అక్షతలు తీసుకొని మన తలపై వేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము విఘ్నేశ్వరుడి పంచోపచార పూజ చేసి విఘ్నేశ్వరుని అయితే పూజించుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవార్ల పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా మనం ఆ స్వామి అమ్మవార్ల ఫోటో మీద చేయి పెట్టుకొని, స్వామి ఈరోజు నేను నీ పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను, నా పూజని నువ్వు స్వీకరించి నీ ఆశీర్వాదం నాకు ఇవ్వయ్యా అని చెప్పి ముందుగా నమస్కారం అయితే చేసుకోవాలి. తరువాత మాకు షోడశోపచార పూజ వచ్చు అనుకునే వాళ్ళు షోడశోపచారాలతో స్వామి అమ్మవారిని పూజించుకోవచ్చండి. ఈ వీడియోలో ఏంటంటే అందరికీ అన్ని పూజలు వివరంగా తెలియవు కదా. సింపుల్గా చేసుకునే విధానం అంటే పంచోపచారాలని ఫాలో అవుతూ చేసుకునే విధానాన్ని అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ముందుగా స్వామి అమ్మవార్లకి దీపం అయితే చూపించుకోవాలండి. స్వామికి పిండి దీపం అంటే చాలా విశేషంగా చెప్తాం కాబట్టి, అందులో ఈరోజు విశేషమైన రోజు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒక దీపం కానీ, 2 కానీ, ఎవరికి ఎన్ని వీలైతే అన్ని దీపాలు మనం స్వామి ముందు వెలిగించుకోవచ్చండి, పిండి దీపాలు. ఈ పిండి దీపం చేసేటప్పుడు ఉత్త బియ్యం పిండితో కాకుండా బియ్యం పిండిలో కాస్త ఆవు పాలు,
కొంచెం బెల్లము, కొంచెం అరటికాయ వేసి కలిపి చేసుకుంటే వాటిని మనం చలివిడి దీపాలు అంటామండి. ఈ చలివిడి దీపాన్ని మనం వెంకటేశ్వర స్వామికి వెలిగిస్తాము. ఈరోజు అందరూ ట్రై చేయండి. చాలా విశేషమైన రోజు కాబట్టి స్వామివారికి వీలైతే 7 దీపాలు లేదా మనకి ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అని చెప్తారు. ఇక్కడ మామూలు దీపాల్లో కానీ, పిండి దీపాలలో కానీ ఏ నూనె వేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మన దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోవచ్చండి. లేదు ఆవు నెయ్యి ఉంది అంటే ఆవు నెయ్యి వేసి దీపం అయితే వెలిగించుకోవచ్చు. స్వామివారికి, అమ్మవారికి దీపం వెలిగించిన తర్వాత ముందుగా మనమైతే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం చదువుకోవాలండి. స్వామివారి అష్టోత్తరం చదువుకోవడానికి మన దగ్గర తులసి దళాలు ఉంటే తులసి దళాలతో అయితే అష్టోత్తరం చేసుకోవచ్చండి. తులసి దళాలు, పువ్వులు ఏ ఉంటే వాటితో చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే మనం స్వామివారికి అక్షతలు, పసుపు అక్షతలతో చేసుకున్నా కూడా చాలా మంచిది. ఈరోజు స్వామికి సంబంధించినటువంటి గోవింద నామాలు, విష్ణు సహస్రనామము ఇవన్నీ పారాయణం చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకొకటి ముఖ్యంగా అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. ఈరోజు పూజ ఇలా సపరేట్గా పీఠం పెట్టుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా? ఉపవాసం ఉంటేనే ఇలా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకోవాలా? లేకపోతే చేసుకోకూడదా అని అనుకుంటూ ఉంటారు. ఉపవాసం అంటే ఏమిటంటే మనము ఆ స్వామి వారికి దగ్గర అవుతామండి. దగ్గర అంటే స్వామి పేరుతో మనం ఏమీ తినకుండా ఉండి స్వామి నామాలు కానీ, స్వామికి సంబంధించినటువంటి మంచి మాటలు కానీ, పాటలు కానీ, ఇంకా స్వామి ధ్యాసలోనే ఉంటాము. అంటే మన మనసు స్వామివారికి చాలా దగ్గరగా అవుతుంది అని అర్థం ఉపవాసం అంటే. ఉపవాసం ఉండగలిగితే ఉండొచ్చండి. ఉండలేకపోయినా ఏం పర్వాలేదు. ఆ రోజంతా స్వామి ధ్యాసలో మీరు స్వామికి సంబంధించినటువంటి పాటలు కానీ, స్వామికి సంబంధించినటువంటి పురాణాలు కానీ ఏవైనా చదువుకుంటూ స్వామి ధ్యాసలో మీరు ఉన్నట్లయితే ఆ స్వామికి మీరు ఉపవాసం చేసినట్లే అవుతుంది. ఈ తొలి ఏకాదశి రోజు ఆ స్వామివారికి మనము పూజ చేస్తే సంవత్సరంలో ఉన్నటువంటి ఎన్ని ఏకాదశులు అయితే ఈ సంవత్సరంలో ఉన్నాయో అన్ని ఏకాదశుల రోజు కూడా మనం ఆ స్వామిని పూజ చేసినంత ఫలితం అయితే వస్తుందంటండి. ఇంతటి విశేషమైన రోజున అందరం ఆ స్వామివారి యొక్క పూజ చేసుకొని అందరం ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. స్వామివారి అష్టోత్తరం పూర్తయిన తర్వాత స్వామివారి గోవింద నామాలు చదువుకుంటూ కూడా మనం అక్షతలతో కానీ, పువ్వులతో కానీ, తులసి దళాలతో అయితే పూజ చేసుకోవచ్చు. స్వామివారి అష్టోత్తరం పూర్తయిన తర్వాత మనమైతే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకోవాలండి. అమ్మవారి అష్టోత్తరం చదివేటప్పుడు మనము పువ్వులతో కానీ, పసుపుతో కానీ, కుంకుమతో కానీ, అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు ఏవి మన దగ్గర ఉంటే వాటితో అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటూ అమ్మను మనమైతే మనసారా అయితే పూజించుకోవచ్చండి. స్వామి అమ్మవార్ల అష్టోత్తరం పూర్తయిన తర్వాత ఇప్పుడైతే మనం స్వామికి, అమ్మకి నైవేద్యం అయితే నివేదన చేయాలండి. మనం మామూలుగా వెంకటేశ్వర స్వామికి వడపప్పు, పానకము, అలాగే బెల్లంతో చేసిన పొంగలి ఇవన్నీ నివేదన చేస్తుంటాం కదా. అలాగే ఈరోజు వీటన్నిటితో పాటు మనం ముఖ్యంగా నివేదన చేయాల్సింది పేలాల పిండి అండి. ఈ పేలాల పిండిని మనం చేసి స్వామివారికి ఆ రోజునైతే నివేదన చేసి మనం ఇంట్లో అందరం అయితే ప్రసాదంగా అయితే తీసుకోవాలని ముఖ్యంగా చెప్తారు. ఈ పేలాల పిండిని జొన్నలతో చేస్తారు. జొన్నలతో మనం పేలాల్లాగా చేసుకొని వాటిలో కాస్త పుట్నాల పప్పు, బెల్లం తురుము వేసుకొని, కాస్త యాలకులు వేసుకొని మిక్సీలాగా పట్టుకొని ఆ పిండిని అయితే స్వామికి ప్రసాదంగా పెడతారు. ఈ తొలి ఏకాదశి రోజు ఆ స్వామి వారికి పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి తరువాత మనం అయితే దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అని చెప్తారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో చాలా రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి కదా, వాటి వల్ల ఏం కాకుండా ఉంటుంది అని చెప్తారు పురాణాల ప్రకారం. స్వామివారికి, అమ్మవారికి నైవేద్యం నివేదన చేసిన తర్వాత ఇప్పుడైతే మంగళహారతిని ఇవ్వాలండి. మంగళహారతి ఇచ్చేటప్పుడు మనం అమ్మవారి పాటలు కానీ, స్వామివారి పాటలు కానీ పాడుకుంటూ మంగళహారతిని అయితే ఇవ్వచ్చు. మంగళహారతి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు స్వామివారికి మంత్రపుష్పం అయితే సమర్పించాలండి. మన చేతిలోకి కొన్ని అక్షతలు అలాగే ఒక పువ్వు తీసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ పువ్వు అక్షతల్ని స్వామివారి పాదాల దగ్గర అయితే వేసేయాలి. ఇంతటితో పూజ అయితే పూర్తయిపోతుందండి. చాలామంది ఈ మధ్య పూజలు అంటేనే భయమేస్తుంది. వాళ్ళు ఇలా చూపిస్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు అండి అందరూ. మీరు ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటే ఒక్కరినే ఫాలో అవ్వండి. అందరినీ ఫాలో అయ్యి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ ఫాలో అయ్యే వాళ్ళు చెప్పినట్లుగా చేయాలని రూల్ ఏం లేదండి.
మనము ఏది ముందు ఏది తర్వాత అవి చూసుకొని మన దగ్గర ఏవి ఉంటాయో వాటితో మన మనసుకు నచ్చినట్టుగా మనమైతే పూజ చేసుకోవాలి. అంతేకాని యూట్యూబ్‌లో వాళ్ళు చూపిస్తున్నారు అలాగే చేస్తేనే పూజేమో లేకపోతే పూజ కాదేమో ఇలా అయితే భయపడొద్దు. వీడియోస్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో ప్రెజెంటేషన్ కోసం మంచిగా చేస్తుంటారు. అంతేకాని పూజ చేసే ప్రతి ఒక్కరూ అలాగే చేయాలని అస్సలు అనుకోవద్దు. నా వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.